గురు లగ్నాలొచ్చేసి ధనస్సు, మీనము ఈ లగ్నం చూసుకో అయ్యైతే బావుంటాయి. ఎందుకంటే ఈళ్ళు సహజ శుభగ్రహాలు గాబట్టి, మిగతా లగ్నాల్లో వదిలేసేదేంటి అంటే మకర, కుంభాలకి శనీశ్వరుడు అధిపతి. కాబట్టి మకర, కుంభాలు ఆ శనివారం గూడా అసలు మనం ఇష్టపడం. కుజ లగ్నాలైన మేష, వృశ్చికాలు వద్దు అని అట్లా చూస్తారు. ఓకే. తర్వాత పోతే ముహూర్తం పెట్టే రోజు ఏడవ భావం ఎంత స్ట్రాంగ్‌గా దాన్నేమంటారంటే సప్తమ స్థాన శుద్ధి అంటారు. ఏడవ భావం చాలా శుద్ధిగా ఉండాలి. అక్కడ ఆ ఏడవ భావంలో పాపగ్రహాలు ఉండకుండా, ఏడవ భావం మీద ఏదన్నా పాపగ్రహ దృష్టి లేకుండా, పాపగ్రహాలైన రాహు, కేతు, కుజ, శని, సూర్య వీళ్ళ దృష్టి లేకుండా, ఏడవ భావంలో పాపగ్రహాలు లేకుండా సప్తమ స్థాన శుద్ధి అంటారు. ఓకే. తర్వాత పోతే ఏడవ భావము అధిపతి ఎక్కడన్నా ప్లేస్‌మెంట్ బాగుందా? అతను కరెక్ట్‌గా స్థితి అయ్యాడా? ఏడవ భావం అధిపతి. అంటే కోణాల్లో 1, 5, 9 కేంద్రాల్లో 1, 4, 7, 10 దుస్థానాలు లేకుండా 6, 8, 12 దుస్థానాలు లేకుండా స్థితి అయ్యటం మంచిది. సో, తర్వాత పోతే నేను చెప్పినట్టు ఏడవ భావంలో ఏ పాపగ్రహాలు లేకుండా చూడాలి. పోతే శుక్రుడు, గురువు స్థితి ఎక్కడున్నాడు? శుక్రుడు ఎందుకంటే శుక్రుడంటే వివాహానికి కారకుడు. కాబట్టి శుక్రుడు వివాహానికి కారకుడు అతన్ని మనం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా లేక అస్తంగత్వం చెందిన సూర్యుడికి దగ్గరగా అంటే మౌఢ్యం కాకుండా శుక్రమౌఢ్యంలో వివాహాలు చేయరు. ఓకే. కాబట్టి శుక్రుడు మౌఢ్యం దశలో ఉండకూడదు. స్ట్రాంగ్‌గా ఉండాలి. గురువు సంతానానికి కారకుడు, అన్నిటికి శుభగ్రహం కాబట్టి శు గురువు నీచ స్థితిలో ఉండకూడదు. గురువుకి నీచ అంటే గురువు మకరంలో ఉన్నాడనుకోండి నీచ స్థితి. గురువుకి ఉచ్చ స్థితి కర్కాటకం. కాబట్టి చార్ట్‌లో మనం చెప్పినట్టుగా శుక్రుడు, గురువు వీళ్ళిద్దరూ చార్ట్‌లో చాలా స్ట్రాంగ్‌గా చూసుకోవాలి. ఎట్లా చూస్తారు అంటే శుక్రుడు సూర్యుడికి దగ్గరగా రాకుండా మౌఢ్యం స్థితిలో ఉండకూడదు. స్ట్రాంగ్‌గా ఉండాలి. గురువు అంటే సంతానానికి కారకుడు కాబట్టి అతను నీచ స్థితిలో ఉండకూడదు. గురువుకి నీచ స్థితి మకరం, ఉచ్చ స్థితి కర్కాటకం. ఓకే. తర్వాత పోతే గురు గోచారం కూడా మీరు చూస్తా ఉంటారు. గురువు జన్మరాశి నుంచి శుభస్థానాలైన 2, 4, 5, 7, 9, 10, 11 వీటిల్లో గురువు వస్తే గోచార రీత్యా మంచిదంటారు. కానీ అలా గురువు కోసం ఎదురు చూస్తే పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి. ఎందుకంటే గురువు ఒక రాశి నుంచి ఇంకొక రాశి రావడానికి సంవత్సరం పట్టుద్ది. ఈ మధ్యలో మళ్ళీ ఈ 2, 5 అన్నప్పుడు శుభస్థానాలు 4, 7, 9, 10, 11 అంటే ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మధ్యలో గ్యాప్ ఉంటది గదా! 2 సంవత్సరాలు అట్లా పడతది. సో, గోచార రీత్యా గురువు రావాలంటే టైం పడతది. దానికన్నా నేనేమంటానంటే శుక్రుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు. వివాహానికి కారకుడు. అతన్ని చూసుకుని లేకపోతే గురు గోచార రీత్యా చూడాలంటే లేట్ అవుతారు. సరే. నెక్స్ట్ వచ్చేసి మన ఇంకా రూల్ ఏంటంటే అమ్మాయి, వధువు, వరుడు వీళ్ళిద్దరూ కూడా మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికిస్తారని చాలామంది అడుగుతా ఉంటారు. ఎవరి నక్షత్రానికి ఇస్తారు? ఇద్దరి నక్షత్రాలను తీసుకొని జన్మ నక్షత్రం లేకపోతే నామ నక్షత్రం ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఇయన్నీ ఉండదో నామ నక్షత్రం పేరుని బట్టి. ఆ నక్షత్రం తెలిసినప్పుడు తారాబలం చూస్తారు. తర్వాత నక్షత్రం తెలుసు కాబట్టి ఏ రాశిలో ఉంటదో తెలుసు కాబట్టి జన్మరాశిని బట్టి చంద్రబలం. ఆ రోజు లగ్నం సమయంలో ఏ లగ్నం వస్తుంది? ఆ లగ్న సమయంలో చంద్రుడు జన్మరాశి నుంచి అష్టమ చంద్రుడు కాకుండా అంటే అష్టమంలో ఉండకుండా 6, 12లో ఉండకుండా చూసుకుంటారనమాట. సో, కాబట్టి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారండి అంటే కొంచెం అబ్బాయిదే చూస్తారు. కానీ అబ్బాయిది, అమ్మాయిది ఇద్దరి జన్మ నక్షత్రాలు రాసులు బట్టి తారాబలము, చంద్రబలం చూస్తారు. కొంతమంది అడిగే క్వెషన్‌కి ఏంటంటే, సార్ ఆ రోజు వాళ్ళు చూసే హ్మ్, అబ్బాయి, అమ్మాయి నక్షత్రాన్ని బట్టి ముహూర్తం అంటే ఆ రోజు నక్షత్రం మ్యాచ్ చేస్తారా? ఏ రోజు ముహూర్తం పెడతారో, ఆ రోజు ఏ నక్షత్రం ఉంటదో, అబ్బాయి, అమ్మాయి నక్షత్రం ఆ రోజు ముహూర్త నక్షత్రం వచ్చేటట్టుగా చూస్తారంటే కాదు. అట్లా కష్టం అవుతది. ఆ రోజు నక్షత్రం
అది మంచిదా కాదా అని చూస్తారు. అమ్మాయి, అబ్బాయి నక్షత్రాన్ని బట్టి తారాబలం, చంద్రబలం చూస్తారు. పోతే నెక్స్టొచ్చేసి ఇంకా కొంతవరకేందంటే కొంచెం వాళ్ళ రాశి, ఇద్దరి అమ్మాయి రాశి, అబ్బాయి రాశి ప్రకారం మ్యాచ్ అయ్యేటట్టుగా జన్మరాశి వచ్చేటట్టుగా కొంత చూస్తా ఉంటారు. ఓకే. సో, నెక్స్టొచ్చేసి ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటదంటే కొంచెం అబ్బాయిది ఎక్కువుంటది. సరే నెక్స్టొచ్చేసి ఇంకా చూడాలి అంటే రూల్ ఏందంటే మంచి నక్షత్రం, తిథి ఉండాలి. అంటే పంచాంగ శుద్ధి అంటారు. అంటే తిథి, వారము, నక్షత్రం, కరణం, యోగం. ఈ ఐదిట్లో అన్నీ మంచి మంచివి వచ్చేటట్టుగా చూసుకోవాలనమాట. మంచి వారం చెప్పాను. బుధ, గురు, శుక్ర నక్షత్రాలు కొన్ని చెప్పాను. తిథులు చెప్పాను. పోతే రాహుకాలం లేకుండా ఇద్దరి తారాబలం బాగుండాలి. చంద్రుడు అష్టమంలో లగ్నానికి అష్టమంలో ఉండకుండా చూసుకోవాలి. ఇట్లా చాలా చూస్తారు. చూసిన తర్వాత మ్యారేజ్‌కి పర్ఫెక్ట్ ముహూర్తం అన్నప్పుడు వాళ్ళకి ఒక 20% మనం మంచి ముహూర్తం పెట్టాము అన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళిద్దరి మధ్యన కంఫర్టబిలిటీ. కంఫర్టబుల్ అంటే పొంతన విషయాల్లో నేను చెప్పే జాతకాల్లో చూసుకుని చాలా విషయాలు ముహూర్తం గూడా బాగా పెట్టగలగాలి. సో, ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది అంటే నేను చెప్పిన దాన్ని మీరు ఈ కన్‌ఫ్యూజన్ మీకు మా అబ్బాయి నక్షత్రం ఆ రోజు వివాహం పెట్టే నక్షత్రం ప్రకారం కుదురుద్దా? అదే రకంగా ఉంటదా? ఒక్కోసారి కుదరొచ్చు. ఒక్కోసారి ముహూర్తాలు నేను చెప్పిన మాసాలున్నాయి గదా! ఏ ఏ మాసాలు మాఘమాసము, ఓకే. మాఘమాసము, తర్వాత పోతే ఫల్గుణ మాసము, చైత్ర మాసము, వైశాఖ మాసము, ఓకే. శ్రావణ మాసము, కార్తీక మాసము, ఓకే. ఆశ్వయుజము, ఈ భాద్రపదము, ఆషాఢ మాసాలు, పుష్యమి ఇలా వదులుకొని మిగతా మాసాల్లో ఆ నక్షత్రాలు ఒక్కోసారి మీ నక్షత్రాలు గూడా రావచ్చు ఆ రోజు. మీ బాబుదో, పాపదో రాశి గూడా రావచ్చు. అంత రానంత మాత్రాన అయ్యో! మా బాబు రాశి ఆ రోజు లేదండి. వాళ్ళ నక్షత్రం లేదండి. సంబంధం లేదు వాటితోటి. కాబట్టి ఆ నక్షత్రాలు అయన్నీ ఎందుకు తీసుకుంటారో నేను చెప్పాను. ఓకే. వాళ్ళ నక్షత్రము తీసుకుంటే తారాబలం చూస్తారు. అంటే అబ్బాయి నక్షత్రం నుంచి జన్మ నక్షత్రం నుంచి వివాహం జరిగే రోజు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రానికి లెక్కేసి 9 చేత భాగించి బేస్ సంఖ్యలు రాకుండా సరి సంఖ్యలొస్తే బాగుంది అనేసి. అమ్మాయికి కూడా అలాగే లెక్కేసి అంటే ఒక నైదన తార రాకుండా, జన్మ తార రాకుండా విపత్తారలు 1, 3, 5, 7 బేస్ సంఖ్యలు రాకుండా ఆహ్, చూస్తారు. జన్మ జన్మ అదే దాన్ని తారాబలం అంటారు. చంద్రబలం అంటే ఆ రోజు లగ్నం పెట్టినప్పుడు అబ్బాయి, అమ్మాయి జన్మరాశి నుంచి అష్టమం 8లో చంద్రుడు లేకుండా 6, 12లో లేకుండా అట్లా చూస్తారనమాట. అందుకోసం తీసుకుంటారు. ముహూర్తం పెట్టే రోజు, లగ్నం పెట్టే రోజు, ఆ రోజు కుదిరితే ఒక్కోసారి ఇద్దరు నక్షత్రాలు, రాసులు కలవచ్చు. కలవనంత మాత్రాన ఇది చూస్తారు. సప్తమ స్థాన శుద్ధి, సప్తమ స్థానం, ఏడవ స్థానంలో పాపగ్రహాలు లేకుండా, ఏడవ స్థానాన్ని ఏ పాపగ్రహ దృష్టి లేకుండా, పోతే ఏడవ స్థానాధిపతి మంచి అంటే కేంద్ర కోణాల్లో స్థితి అవ్వటం, నీచ స్థితి పొందకుండా ఉండటం, శుక్రులు మంచి రాసులు, మంచి భావాల్లో స్థితి అయి ఉండటం, వాళ్ళు ఇద్దరు కూడా ఏ నీచ స్థితి పొందకుండా ఉండటం. నేను చెప్పిన రాహు కాలము, దుర్ముహూర్తము, గుళికా కాలం, వర్జ్యము, ఓకే. ఇయన్నీ లేకుండా ఓకే. తర్వాత పోతే పంచాంగ శుద్ధి చూసుకుంటూ ఏకవింశతి మహాదోషాలు అంటే 1, వింశ అంటే 20, 21 మహాదోషాలు లేకుండా లగ్నం పెట్టాలి. అలా పెడతారు అంటే అది చాలా మహా కష్టము. అది అట్లా చూస్తే చేయాలి. చేస్తేనే గొప్పతనం. సో, ఇట్లా చేసి మహత్తం పెట్టాలి అన్నది నా ఒకటి చెప్పాను. హోరా చక్రం బుధ, గురు, శుక్ర ఆ గంటలో బుధ, గురు, శుక్ర హోరాలుండాలి. పోతే ఆ లగ్న సమయంలో అది వర్గోత్తమ లగ్నం గాని, పుష్కర లగ్నం గాని, పోతే శుభ లగ్నం అయ్యుండాలి. పోతే లగ్నాలు నేను చెప్పినట్టు వృషభ, తులా లగ్నాలు, మిథున, కన్య లగ్నాలు, ధనుర్మీన లగ్నాలు. ఎందుకంటే వాళ్ళకి శుభగ్రహాల అధిపతులు గాబట్టి బుధ, గురు, శుక్రులు. సో, ఆ లగ్నాలు, మంచి తిథులు, నేను చెప్పిన వారాలు ఇట్లా అన్నీ చూసేసి ముహూర్తం పెడతారు. కాబట్టి చాలా వరకు మీకు డౌట్స్ క్లియర్ అయ్యుండొచ్చు. మీకేదైనా డౌట్ అయితే నా నంబర్‌కి కాల్ చేయండి. 9110398650. థాంక్ యూ. జై హింద్.